హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నేను రాజా పైన ఒక ఫ్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. ఆయన కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు రాజాకి కాల్ చేస్తా. హలో హలో, ఎక్కడున్నావు? బయట. బయటనా? అవును. ఏం చేస్తున్నావు? ఏం లేదు. మళ్ళా ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఎప్పుడు? ఇంతకుముందు 3-4 సార్లు చేసిన. ఇంతకుముందు ఎప్పుడు చేసాను? ఇంతకుముందు నేను చేసిన బిజీ బిజీ అని వస్తుంది. మరి మీరు ఎవరితో ఎందుకు అట్లా బిజీ మాట్లాడుతుండ్రో బిజీ అని? ఏమో నీకే. నేను మాట్లాడింది నీకెట్లా బిజీ వస్తుంది? మీరు ఎవరితో మాట్లాడుతారో నాకు తెలియదు కదా, బిజీ బిజీగా ఉన్నారేమో అని కట్ చేసిన ఇక తర్వాత చేసి. నేను మాట్లాడినప్పుడు నీకు బిజీ వచ్చినప్పుడు బిజీ అని ఎట్లా అనుకుంటావు? బిజీ వచ్చింది, నేను చేసిన, చూపెట్టాను. ఇప్పుడు స్క్రీన్ షాట్ పంపన్నా. నేను కాలే మాట్లాడింది నీకు బిజీ ఎట్లా వస్తుంది? ఏమో మీరు ఇంకో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతారేమో, నాకేం తెలుస్తుంది. నేను ఫోనే ముట్టలేదు అసలు ఈరోజు. అవునా? మళ్ళీ నేను కాల్ చేస్తే లేపలేరు కదా. నేను వాళ్ళతో కూడా మాట్లాడలేదు. నేను పడుకున్నా, డే మొత్తం పడుకున్నా. నాకు తెలియకుండా ఇంకో గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నావేమో, అందుకే బిజీ బిజీ వస్తుంది నేను ఈ టైంలో కూడా. ఫోన్ ఎవరు మాట్లాడుతారు? ఏమో ఈ టైంలో కూడా వేరే కాల్ మాట్లాడుతున్నట్టు చెప్పింది కదా, మళ్ళీ అబద్ధం చెప్పిందా కంపెనీ? నేను కాల్ చేస్తే అదే చెప్పింది అన్నమాట, వేరే కాల్లో సంభాషిస్తున్నారా అని చెప్పింది. నేను వేరే కాలే మాట్లాడలేదు. నేను మాట్లాడదంటే నీకు ఎట్లా వెయిటింగ్ వస్తుంది అసలు నాకు అర్థం కాదు. వచ్చింది బిజీ, మళ్ళీ మీరు ఇంకో గర్ల్ ఫ్రెండ్ని ఏంది మెయింటైన్ నేను చేస్తున్నారేమో, బిజీగా మాట్లాడుతారేమో. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడద్దు రెస్పాండ్ చేయండి. అవుతలేవు నీకు ఎట్లా కదా. బిజీ వస్తుంది? ఎట్లా వెయిటింగ్ వస్తుంది? నువ్వు వాళ్ళకి వాళ్ళకంటే నాకే ఇచ్చినావా? నీకే చేసిన. మరి నేను పడుకున్నాక ఫోన్ వాళ్ళు మాట్లాడతారు. నిద్రగా మాట్లాడినా నేను? ఏమో నీకు తెలియాలా. మళ్ళీ కాల్స్ ఎందుకు రెస్పాండ్ కాలేవు? అంత వెయిటింగ్ వచ్చినా అసలు కూడా ఎందుకు లిఫ్ట్ చేయలేవు? నీ కాల్స్ ఎప్పుడు వచ్చినాయి? నీ కాల్స్ వస్తే నేను రిటర్న్ చేయను మళ్ళీ. అయిన ఈ మధ్య చూస్తున్నా 2-3 రోజుల నుంచి కాల్స్ లిఫ్ట్ చేస్తలేవు, ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవుతలేవు. అంతైతే వేరే వాళ్ళని కనెక్ట్ అయినావేమో, లవ్ చేస్తున్నావేమో, వేరే గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నావేమో. ఈ రోజు లిఫ్ట్ అయినందుక అసలు ఈ రోజు కాల్ చేయరాలేవు. ఎట్లా చేసినా అంటూ ఇప్పుడు చేసినావు. 2-3 రోజుల నుంచి కూడా అట్లనే చేస్తున్నావు. నేను కాల్స్ చేస్తున్నా, ఇన్బాక్స్లో మెసేజ్ పెడుతున్నా, అయినా రెస్పాండ్ కూడా అవుతలేవు. 2-3 రోజుల నుంచా ఈ రోజు మాట్లాడుతున్నావు? ఈ రోజు కూడా వెయిటింగ్ వచ్చింది కానీ కాల్ లిఫ్ట్ చేయలేవు. అంటే నాకంటే ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఉన్నారన్నమాట నీ లైఫ్లో. ఈ రోజు చెయ్యండి. నీకు ఎట్లా వెయిటింగ్ వస్తుంది నాకు అర్థం కాదు. అదే అంటున్నా, మళ్ళీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నావేమో, మారిపోయినావేమో ఈ మధ్య, అందుకే ఎక్కువ రెస్పాండ్ అవుతలేవు అంటున్నా. నేను ఎందుకు మెయింటైన్ చేస్తాము? నాకు వాళ్ళు ఉన్నారని మెయింటైన్ చేయడానికి. మళ్ళీ ఎందుకు లేపుతలేవు ఫోన్లో? అరే నీ కాల్ రాలేదమ్ము నాకు. వచ్చింది, నేను చేసిన వెయిటింగ్ అని కూడా వచ్చింది. నాకంటే ఎక్కువ ఇంపార్టెంట్ పర్సన్లు ఉన్నారన్నమాట నీ లైఫ్లో. ఫోన్ మాట్లాడేది వెయిటింగ్ ఎట్లా వస్తుంది? నువ్వు ఫోన్ మాట్లాడినావు, నాకు కాల్ వెయిటింగ్ వచ్చింది. వెయిటింగ్ నేను అసలు మాట్లాడి నీకు ఎట్లా వెయిటింగ్ వస్తుంది? వచ్చింది రాజా, అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అన్ని. అయ్యో నేను మాట్లాడలేదమ్ము, నేను పడుకున్నా. అబద్ధాలు చెప్పకు. అబద్ధాలు చెప్పుడు ఎందుకు? నీ దగ్గర అబద్ధాలు ఆడితే నాకు ఏం వస్తుంది చెప్పు. సరే మారిపోయినావు అని అర్థమైంది కానీ మాట్లాడుకో, నీకు ఇంపార్టెంట్ ఉన్న పర్సన్స్ తోని. మారలేదు. అయ్యో విను విను విను, డౌట్ కాదు, నువ్వు విను. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. నీకు ఎవరైతే నేను ఫోన్ అసలు ఏ రోజు వాడాను నేను ఫోన్. నేను చెప్పింది వింటావా? చెప్పు. నువ్వు మాట్లాడుకో, నేనేమన్నా. ఏదన్నా ఉంటే చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే చెప్పు, నేనేమన్నా. కానీ అబద్ధాలు మాత్రం చెప్పకు. నేను మాట్లాడేదంటే నమ్మవా? నమ్ముడేంది? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని క్లియర్గా అర్థమవుతుంది. నేను కాల్ చేసినాక కూడా నేను కాల్ చేసినాక కూడా రాలేదు కాల్ అంటున్నావు. అబద్ధాలు కాదా? రాలేదు కాబట్టి రాలేదు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. కాల్ వచ్చింది నీకు. నేను అసలు రిటర్న్ కాల్ చేస్తా కానీ రాలేదు.
చెయ్యవు నువ్వు, ఎందుకంటే వేరే కాల్లో మాట్లాడుతున్నావు ఇంపార్టెంట్ పర్సన్స్తో. చేస్తుంటే నీ కాల్ వచ్చినప్పుడు నేను చేస్తుంటే, కానీ నువ్వు డౌట్లు పడితే ఇట్లా ఇగో నేను నా చేతిలో ఫోన్ ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేస్తుంటే కాలే మాట్లాడలేదు, నేను పడుకున్నా. నేను చేయలేదు అంటున్నావు నువ్వు, ఇప్పుడు నన్నే అబద్ధం అంటున్నావా? నేను అబద్ధం అని అంటలేను. మళ్ళీ మరి నేను నీ కాల్ వస్తానంటే పని చేస్తా కదా నీకు. ఆపు రాజా, అబద్ధాలు ఆడుతున్నావు. చేసుకో, ఎవరితోనన్నా మాట్లాడుకో, నేను ఏమనకని ఉన్నది ఉన్నట్టు చెప్పు. అర్థమవుతుందా? ఎందుకు ఇక నీతో మాట్లాడి వేస్ట్ ఇక. కానీ మాట్లాడలే కాబట్టి నేను చెప్తున్నాను, ఇట్లా అనుమానాలు పడుకుంటా అంటే ఎట్లుంటది? అనుమానమా? నీకు అనుమానం అనిపిస్తుందా? అంటే అడగద్దా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని? అడగద్దు, కాల్ చేయొద్దు. నువ్వేమో బిజీలు ఉంటావు, నేను చేస్తేనేమో రెస్పాండ్ కావు, మెసేజ్లు పెట్టినా కూడా రిప్లై ఇవ్వవు. వాట్సాప్లో మెసేజ్ పెడితేనేమో చూడవు, అట్లా ఇన్బాక్స్లో పెడితే తొందర రియాక్ట్ అవుతావు అంటే ఇన్బాక్స్లో కూడా చూడవు. చూస్తావో చూడవో, కావాలని రిప్లై ఇవ్వవు, నాకు తెలియదు. కానీ నేను చూస్తే రిప్లై ఇస్తా, స్టే లేపుతా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతా. కానీ కావాలని లిఫ్ట్ చేయలేవు ఈరోజు, నాకు అర్థమైంది. నేను అడుగుతున్నా అని చెప్పిన నీకు. ఏమో రాజా, నువ్వు మారిపోయినావు, నీకు నచ్చినట్టు చేస్తున్నావు. కానీ నీ ఇష్టం. కాల్ వచ్చిందంటున్నావు, వింటానా? గింతనే ఏంది, నీకు నచ్చినట్టు చేసుకో. ఇక ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఉందని చెప్పేసి నేను ఏమన్నా ఇక. అయినా నీకు గర్ల్స్ ఫాలోయింగ్ మంచిగానే ఉంది కదా, అబద్ధాలు ఆడకి ఇక. అయితే గర్ల్ ఫ్రెండ్ అనే ఫిక్స్ అయిపోతావు. అయితే అంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నావేమో. ఎందుకు మాట్లాడతాను? నేను పడుకున్నాను చెప్తున్నా, కాల్ వెయిటింగ్ అని ఎట్లా వస్తుంది నీకు? నేను మసాలా చేసిన, అర్థమవుతుందా? నీకు కాల్ చేసిన, వెయిటింగ్ వచ్చింది. ఇక అంతే రాజా, నువ్వు నాకేం చెప్పాకు. నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లు ఉన్నావు అని అర్థమవుతుంది. ఉండే నువ్వు చేస్తే నాకు రాలేదు, నేను చేసినప్పుడు నువ్వు కూడా వేయాలి కదా. నేను చేస్తే ఎట్లయినా మాట్లాడతా, నువ్వు వేస్తే. సాలిగా అబద్ధాలు. అబద్ధాలా? ఎట్లుంటాయి అబద్ధాలు? చెప్పకు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని. నాదే తప్పు నీకు కాల్ చేసుడు. నువ్వు మాట్లాడుకో, వేరే వాళ్ళతోనే మాట్లాడుకో ఫోను. నేను చెయ్య ఇప్పటి నుంచి నీకు ఫోన్. ఇక నాకు రాలేదు, నేను చూసిన. అబద్ధాలు ఆడకు. నీ ఫోన్లు ఇప్పుడు నేను వచ్చి చూస్తలేను కదా ఎవరితో మాట్లాడుతున్నావు అనేది. చూసినా నేను వాళ్ళతో మాట్లాడా. ఏమో డిలీట్ చేస్తావేమో చూసినా కూడా అని అంటే. లేదు లేదు కదా, అబద్ధాలు ఆడుతున్నావు మొత్తం. అనుమానం పడితే ఏం చేయలేదు నేను. ఏం చేయకు, వదిలేసేయి. నీ లైఫ్ నువ్వు చూసుకో. ఇక వేరే వాళ్ళు దొరికిరు కదా, మాట్లాడుకుంటున్నావు కదా. బిజీ బిజీ వస్తుంది ఫోను. ఎందుకు మాట్లాడతా? చెప్తున్నా కదా నీకు, పడుకున్నా అని. పడుకున్నా అంటే కూడా నీకు అనుమానం లెక్క ఉన్నది. అసలు ఫోనే మాట్లాడలేదు. సరే అయితే అంటే 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 ఏం లేదు, ఇది జస్ట్ ఫ్రాంక్ వీడియో. మన ఫోన్ రాలేదు, ఏం రాలేదు, మరి ఎట్లా వచ్చి ఎట్లా మాట్లాడే ఎట్లా? నేనే అసలు చేయకముందే చేసిన అని చెప్తున్నాను. లేదు, జస్ట్ ఫ్రాంక్ చేద్దామని నేనే అనుకున్నాను అన్నమాట. నిన్న లైవ్లో ఒకళ్ళు మెసేజ్ పెట్టిర్రు, రాజా బ్రో పైన ఒక ప్రాంక్ చేయండి సిస్టర్ అన్నాడు. అందుకే నేను ప్రాంక్ చేస్తున్నాను అన్నమాట. నిజం అనుకున్నావులే. నాకు రానే రాలేదు. మరి నేను మాట్లాడింది ఎట్లా వస్తాయి, వెయిటింగ్ ఎట్లా వస్తుంది, విజ్ ఎట్లా వస్తుంది అని నేను అనుకుంటున్నా. కానీ కాదు, నేనే ఫ్రాంక్ చేశాను అన్నమాట. నువ్వు ఎక్కువ బాధపడకు, చెప్తున్నా కదా, లైట్ తీసుకో. సనా ప్లాన్ చేసావు. అట్లా ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన ఐడియానే లైవ్లో, నేను అందుకే చేసిన అన్నమాట. సన్నా ఫీల్ కాకు, నేను కావాలని ఏం అనుమానాలు వాళ్ళే, జస్ట్ ఇట్లా ఫ్రాంక్ చేద్దామని అనుకున్నా. చూసిరు కదా రాజా పైన అయితే ఎట్లా ఫ్రాంక్ వేసిండు. రాజా నిజం అనుకోండు. ఇక నేను ఎందుకు నిజం చెప్పేసిన అంటే తొందరగా బాధపడుతున్నాడు అనిపించింది నాకు. చేయకపోయినా కూడా కాల్ చేసింది అంటుందని బాధపడుతున్నాడు అనిపించి ఇక నేనైతే నిజం చెప్పేసిన ఫ్రాంక్ వీడియో అని. ఇక ఈ రోజుకైతే వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, బాయ్
వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.